For all latest software job updates and government job notifications, call our WhatsApp app 7981775186. ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టులో జరిగిన కొన్ని మార్పులపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తన అభిప్రాయాలను వెల్లడించారు. శుభ్మన్ గిల్ను తిరిగి జట్టులోకి వైస్ కెప్టెన్గా తీసుకురావడం వెనుక గల కారణాలను ఆయన విశ్లేషించారు. ఇటీవల కాలంలో గిల్ టెస్ట్ మరియు వన్డే క్రికెట్లకే పరిమితం కావడంతో టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే 2026 టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు అతన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జింబాబ్వే సిరీస్లో మంచి ప్రదర్శన చేసిన సంజు శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ విడిపోయింది. తివారీ ప్రకారం ఈ మార్పుకు కారణం కోచ్ గౌతమ్ గంభీర్. ఆయన తన మాట విని తన వ్యూహాలను అమలు చేసే కెప్టెన్ కావాలని కోరుకుంటున్నారని తివారీ అన్నారు. గంభీర్కు గిల్తో కలిసి పనిచేయడం ఇష్టం కాబట్టి అతన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జింబాబ్వేతో జరిగిన సిరీస్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఈ సిరీస్లో భారత జట్టు ఎప్పటిలా కాకుండా దూకుడుగా ఆడింది. అయినప్పటికీ వారిని తప్పించి గిల్ను తీసుకోవాల్సిన అవసరం ఏముందని తివారీ ప్రశ్నించారు. ఇది గంభీర్ తన నిర్ణయాలను బలంగా అమలు చేయాలనుకుంటున్నారని చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ 2025లో ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్లలో సంజు శాంసన్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మరోవైపు శుభ్మన్ గిల్ 2 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలు తివారీ వాదనకు బలం చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు.